For Bindas Entertainment, subscribe to What the Fun. నాకు ఇప్పుడు అర్థమైంది. తర్వాత ఎలాగో బాగా బలిసినోనిచ్చి పెళ్లి చేస్తారు. ఈలోపు నీ మనసుకు నచ్చిన కుర్రోళ్ళతో ఎంజాయ్ చేద్దామని వాట్ నువ్వు ఇదంతా ప్లాన్ చేసావు. ఏయ్ నిజం చెప్పవే. ఏ ఫ్రూటీ, ఏం తీరిగ్గా కాఫీ తాగుతున్నా కోట్ కింద నేను వెయిట్ చేస్తుంటా నీ కోసం. ఆయన రాకపోతే రానని చెప్పొచ్చుగా, మధ్యలో నా టైం ఎందుకు వేస్ట్ బొక్కలాగా. ఈడేంటి మళ్ళీ వచ్చాడు? ఏం మాట్లాడవే? ఏమైంది దీనికి? ఓ చలికాలం అని ఆలోచిస్తున్నావా? ఇదిగా అలాంటి వెచ్చగా పక్కనుంటే బతకంలో కూడా రొమాన్స్ ఉంటుంది తెలుసా. దా పోదందా. చిపా పోవాలా? ఏంటి అంత ఆవేశపడుతుంది పాప? ఏ రాత్రి జరిగింది గుర్తులేదా? ఏం జరిగింది ఏం తెలియాలి? పిన్ని వాడిని పొమ్మను. పోవాలా? నా దగ్గరికి వచ్చి నన్ను ఇక్కడ రమ్మన్నప్పుడు రాజు నన్ను పెళ్లి చేసుకుంటావని ముద్దుగా పిలిచి ఇప్పుడు ఎట్టానా పొమ్మనేది? రాత్రి తమ చేసిన దానికి నిన్నెప్పుడో రిజెక్ట్ చేశాను. నాకు నువ్వు అక్కర్లేదు, గెట్ అవుట్. అసలు ఏం చేశాను నేను రాత్రి? ఓహో అదే సంగతి. అయితే రాత్రి జరగాల్సింది జరిగిపోయిందన్నమాట. అయినా అందులో తప్పే ఉంది ఫ్రూటీ. తప్పేంటా? పెళ్లి చేసుకుంటా అన్న అమ్మాయిని పీక పట్టుకోవడం, దానికన్నా మించి తన క్యారెక్టర్ని జడ్జ్ చేయడం, అలాంటి మగాళ్ళని అమ్మాయి దగ్గర కూడా రానివ్వదు. అయినా పిన్ని వాడికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తావేంటి? దుబ్బేమని ఇక్కడి నుంచి. కాస్త నువ్వు ఆగు. చూడు పాప, నువ్వు నన్ను ఇక్కడ పెళ్లి చూపులు తెచ్చినప్పుడు నాతో పాటు ఇద్దరిని తీసుకొచ్చావు. నువ్వేం కోల్పోయావో చెప్పావు. అది విని అర్థం చేసుకున్నాను కాబట్టే నేను ఇక్కడ ఉన్నాను. అలానే నేనేంటో నాలోని బాధ ఏంటో నీకు కూడా తెలియాలి కదా, అదే నీకు చూపించాను. మా కిట్టుగాడు అంటా ఉంటాడు, అన్నా నువ్వు 3 పెగ్గుల తర్వాత ఆపేయాలన్నా, లేదంటే తర్వాత నీలోని బాధ వీక్నెస్ అంతా బయట పెట్టేస్తావు, లేకపోతే మాత్రం నీ పెదవుల మీద చిరునవ్వు తీయటం ఎవడి వల్ల కాదని. రాత్రి ఏదో కొంచెం ఎక్కువైంది, అందుకే అట్లా మాట్లాడాం. అయినా నువ్వు నా బాధను అర్థం చేసుకుని ఉంటే నిన్ను పీక పట్టుకున్నా కానీ దాన్ని నువ్వు వేరేలాగా అర్థం చేసుకునేదానివి. కానీ అట్లా జరగలే. ఒకడు బాధలో ఉండి ఏదో వాగినప్పుడు వాడి బాధ అర్థం చేసుకోవాలి, అంతేగాని వాడు వాగిన మాటలను లెక్కలోకి తీసుకొని జడ్జ్ చేసే పిల్ల నాకు అక్కర్లేదు. ఆలోచన లేని ఆవేశం మన నష్టమే కోరుకుంటుంది. సర్లే, నువ్వేం కోల్పోయావో తెలుసుకున్న రోజు నువ్వు పడిపోతే పట్టుకోవడానికి 4 ఉండాలని కోరుకుంటున్నాను. నేను వెళ్ళిపోవడమే నీకు కావాలి. సరే అట్నే పోతాను, నువ్వు చల్లగా ఉండు. బయటికి చెయ్యి ఎండీకి, ఇది నీ ప్లేసు. ఈ నువ్వు పిలిచావు కాబట్టి ఇక్కడ ఉన్నాడు. నీకు మాట రాకూడదని నేను వదిలేస్తున్నాను. అరే నువ్వు ఇదే పని బయట చేస్తుంటే ఏ పడికి నేను ఇంజన్ సర్వీసింగ్ కూడా పనికి రాకుండా చేసేవాడిని. ఇంకెప్పుడు సరదాగా కూడా నాలంటితో పెట్టుకోకరాయి, బాడీలో తేడాలు వచ్చేస్తాయి. తగ్గించుకో కొద్దిగా. వెళ్తున్నా, నీకుందిరాయి. ఇది ఎక్కడికి వెళ్తుంది? దీనికోసం నా షెడ్ పనులు పక్కన పెట్టాను చూడు. నువ్వేం చెప్పాలి? చెప్పాను కదరా, ఇంత ట్రూగా లవ్ చేస్తే హర్ట్ అవుతావని. అదైనా పిచ్చిదిరా, దానికి ఇంకా నీ బాధ అర్థం అవడం లేదు. నా బండి మెంటాలిటీ గురించి ఆలోచించిన మనుషుల గురించి నేను పెద్దగా ఆలోచించను. కాకపోతే మనకి సెట్ అయ్యే పర్ఫెక్ట్ ఇంజిన్ అనుకున్నా, అదే కొంచెం బాధగా ఉంది. నువ్వు తొందరపడి ఒక జడ్జ్మెంట్ తీసుకోకు. అది కూల్ అయ్యాక మేము మాట్లాడి ఇది మళ్ళీ రీస్టార్ట్ చేస్తాము. అవసరం లేదు, రాజుగడు ఏదైనా ఒకసారి ఛాన్స్ తీసుకుంటాడు. ప్రేమించాను కదా అని చెప్పి అన్నిసార్లు మాట పడాలని లేదు. అలా కాదు రాజు. అప్పిచ్చి జాగ్రత్త, వస్తా. రే ఏదో అనుకుంటే ఏదో అయింది. ఎహే ఏంటే మొగుడుపై ముండ మోసినట్టు ఇలా కూర్చున్నామేంటే మనము? ఏంటి పిన్ని నీ గోలా? నీకు నచ్చే నీకు తెలిసే కదా చేసావు. అయితే
మరేంటి నీ డిప్రెషన్ అవతారం? అమ్మాయిలు డిప్రెషన్లో ఉన్నప్పుడు ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలి? ఊరి మీద పడిపోవాలి, నచ్చింది లోపల తోసేయాలి, కోరింది కొనేయాలి. షాపింగ్ సెట్ చేసినంత ఈజీగా మన అమ్మాయిల్ని ఇంకెవరూ సెట్ చేయలేరు. ఓకే. చలో పదండి. వీడొచ్చాడండి. ఏమైంది, ఆగిపోయారు? ఓ సిద్ధు, మనకు సెట్ అవుతుందేమో అని చెప్పి ట్రై చేద్దాం అనుకున్నా, కానీ ఇది సెట్ అవ్వట్లేదు. నువ్వు వెళ్ళిపోవచ్చు. అదే ఏం నచ్చలేదు, ఎందుకు వద్దంటున్నావు? నీకు నువ్వే ఇంపార్టెంట్, నీ ఇష్టాలే ఇంపార్టెంట్, నీకు నేను అక్కర్లేదు. ఒక చిన్న ఇన్సిడెంట్కే అలా జడ్జ్ చేస్తావా? నాకు అదే ఎక్కువ అనిపించింది. అయినా నీకు అమ్మాయిలంటే నీకు చెప్పాల్సిన అవసరమే లేదు. నాకు చెప్పకపోయినా పర్లేదు, కానీ నువ్వు చేసిన తప్పులకి ఈవిడి సమాధానం చెప్పాలి. అబ్బా, ఇప్పుడు దీనికి ఇస్తాను చూడు, మామూలుగా ఉండదు. నువ్వు కాదన్నా నువ్వే నా సొంతం. ఫస్ట్ మీ అమ్మని మేనేజ్ చేసుకో, తర్వాత వస్తా. సారీ చేస్తా మొన్న అలా జరిగినందుకు, తర్వాత వస్తానే. మీరు మాట్లాడాక కవర్ పెట్టనండి, వస్తాను. అమ్మో, ఏం చెప్పాలి ఇప్పుడు? లక్ష్మి ఆగు, కాళికమాత అవతారం ఎత్తకు. నేనున్నానుగా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీకు. కోమల్, నువ్వు మాట్లాడుకు. ఈ విషయం గురించి వాళ్ళ నాన్నకి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? ఏం చేస్తారు? అన్నీ మీకు నచ్చినట్టే జరగాల? అబ్బా, అయినా ఏం తప్పు జరగకుండా ఎవ్వరికేం తెలియకుండా నేనున్నానుగా ఇక్కడ. ఆంటీ, ఆల్రెడీ తను తీసుకున్న డెసిషన్ రాంగ్ అయిందని చాలా డిసప్పాయింట్మెంట్లో ఉంది. సో కొంచెం కూల్గా డీల్ చేయండి. ఓకే, నేను చూసుకుంటా. హాసి, పెళ్ళంటే నువ్వు ఒక్కదానివే తీసుకున్న డెసిషన్ కాదురా, చాలా విషయాలుంటాయి. అమ్మ, చిన్నప్పటి నుంచి నాన్నగారు చెప్పింది మంచికే, చెప్పింది చెయ్యి అని చెప్పి నాకు ఇష్టమైనవి అని దూరం చేసింది చాలు. కానీ పెళ్లి విషయంలో మాత్రం నేను ఎవ్వరి మాట వినను. నాకు అర్జున్ నచ్చాడు, నాకు అర్జున్ ఇచ్చి పెళ్లి చేయండి మా. సరే, నీకు తనే పర్ఫెక్ట్ అని ఎలా డిసైడ్ అయ్యావు? అర్జున్ నేను వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ కాదు మా, యుఎస్లో సెటిల్ అవ్వటమే తన డ్రీమ్. కానీ నన్ను ప్రేమించాడన్న ఒక్క రీజన్తో అవన్నీ వదిలేసి నా పిచ్చి కాన్సెప్ట్ని యాక్సెప్ట్ చేసి ఇక్కడ ఉంటున్నాడు. అలానే నాకు టైం ఇస్తాడు అండ్ రాబోయే ప్రాబ్లమ్ని ముందే గెస్ట్ చేసి నన్ను అలర్ట్ చేస్తాడు. ఇంతకన్నా ఏం కావాలి మా, చెప్పు. ఓకే, ఒక అమ్మాయినిచ్చిన అమ్మగా నేను తనతో మాట్లాడచ్చా? ఇదిగో, నీ ఎదవ సెంటిమెంట్స్తో తనని బెదిరించి నన్ను దూరం చేయాలనుకుంటే మాత్రం బాగోదు చెప్తున్నా. అలా చెయ్యండిరా, కావాలంటే మాట్లాడేటప్పుడు నువ్వు కూడా ఉండొచ్చు, నాకేం ప్రాబ్లం లేదు. అయినా తన ఆలోచనలు, తన ఫీలింగ్స్ అన్నీ దాంతో ట్రావెల్ చేసి తెలుసుకున్నాకే కదా ఈ డెసిషన్ తీసుకున్నాను. ఇంకా మళ్ళీ నువ్వేం అడుగుతావు? మేబీ నువ్వు అడిగినవే నేను అడగచ్చు, కానీ సమాధానం నీకొకలా వినిపిస్తుంది, నాకొకలా అర్థమవుతుంది. వినిపించే ప్రతిదీ నిజం కాదు, అది తెలియాలంటే అనుభవం కావాలి. అది నా దగ్గర ఉంది. సరే మా, నీ ఇష్టం. ఈసారైనా నాకు నచ్చింది నాతో ఉండేలా చూడుమా, ప్లీజ్ మా. సరే రా, వెళ్ళి మాట్లాడదాం పదా. మళ్ళీ అమ్మ అర్జున్తో పర్సనల్గా మాట్లాడాలంటాడు. సో టైం సెట్ చేయి. ఎందుకు? అర్జున్ నాకు కరెక్ట్ అని నేను ఫిక్స్ అయ్యా. పెళ్లి చేసుకుందామని కూడా అనుకున్నా. సో తను పర్ఫెక్ట్ అని నాకు తెలుసు, అమ్మకు కూడా అనిపించాలంట. ఆంటీ, మాట్లాడక ముందే చెప్తున్నా, అర్జున్ వాడు పెద్ద దొంగ నా కొడుకు, వాడు నమ్మద్దు. నువ్వు కూడా ఏంటే? కష్టంగా ఉన్నా అదే నిజం. ఏంది మామా, అబ్రాడ్ ఆఫర్ దుబ్బుతుందన్నా కానీ పిల్ల కోసం రిస్క్ చేసావుగా? తొక్కలో అబ్రాడ్ ఆఫర్. ఇప్పుడు మంది అబ్రాడ్లో బిజినెస్ చేసే స్టేజ్ మచ్చా. కథలు బాగానే ఆ చెప్తున్నావు. రాజుగాడు ఏంటి అలా మాట్లాడాడు? రే, పిల్ల వాల్యూ నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేవు. పిల్ల మనకే ఫిక్స్. ఇప్పుడు చూడు, 10 డేస్లో ఎంగేజ్మెంట్ అండ్ ఆ 20 డేస్లో పెళ్ళి. ఆ తర్వాత హనీమూన్ అని అబ్రాడ్ తీసుకెళ్ళిపోయి అక్కడే సెట్ చేసేస్తా. మరి దాని అందానికి పిచ్చెక్కిపోయొచ్చు అనుకున్నావా? దాన్ని సెట్ చేస్తే వాళ్ళ కళ్ళు వీళ్ళ కళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు. అందరూ వచ్చి నా కళ్ళే పట్టుకుంటారు. అందుకే సెట్ చేసా. సర్లే కానీ దెబ్బైపోకుండా చూసుకోరా బాబు. సర్లే, ఎదలు వచ్చి మళ్ళీ గెలికే టైం అయింది. పెద్ద ప్లాన్. నేను వెళ్ళాలి.
ఇది ఎప్పుడు వచ్చింది? హే, మొత్తం వినేసిందండి. నా స్వీట్ హాసి పడుకుందా? నైట్ అదోళ్ళు బాగా డిస్టర్బ్ చేశారు. అసలు పడుకుందా? అమ్మ నా ఆస్కార్ పర్ఫార్మెన్స్ మొదటి నుంచి అది డౌట్ కొడతానే ఉందిరా. నువ్వు నీ వంకర బుద్ధి. ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఓకే ఓకే, నువ్వు కూడా చిన్నపిల్లగా నీతి నిజాయితీలని కాకుండా నాలా డ్రీమ్స్ ఏమైనా ఉంటే ఫుల్ఫిల్ చేసుకో. హ? అవునా? ఏం అడిగినా ఇస్తావా? ఏం కావాలన్నా ఇస్తావా? ఏం కావాలి? నీ బెడ్రూమ్లో నాకు కూడా స్పేస్ కావాలి. ఇక్కడ కాదు కానీ సెపరేట్ విల్లాలో సెపరేట్ బెడ్రూమ్లో ప్లాన్ చేసుకుందాం. అక్కడ చూసుకుందాం. రోజు ఒకటే ఫుడ్ అంటే కష్టం కదా, అందుకే అప్పుడప్పుడు కేఎఫ్సీలు లెగ్ పీసులు కూడా ట్రై చేయాలి. కానీ ఇలా చేస్తే నీ పని అయ్యాక నువ్వు వెళ్ళిపోతావు. మరి నాకేంటి యూజ్? సరే, ఏం కావాలో చెప్పు. నీ షేర్లో 25% కావాలి. సరే ఇస్తా, కానీ పెళ్ళయ్యి అబ్రాడ్ చెక్కేసే దాకా ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ కూడా రాకూడదు. అంతా నేను అనుకున్నట్టే జరగాలి. ఓకే, నువ్వు అబ్రాడ్ చెక్కేశాక నాకు రావాల్సింది ఇస్తావని గ్యారంటీ ఏంటి? సరే, ఏం చేయమంటావు చెప్పు. చెప్తా. ఇదే గట్టిగానే ప్లాన్ ఈసారి చేస్తున్నా. నేను ప్లాన్ చేస్తా. ఏంటే ఇలా చేశాడు వాడు? బాధపడుకు నాన్న, ఇది కలియుగంరా. ఇక్కడ కంసుడు కూడా కృష్ణుల్లా అందంగా కనిపిస్తాడు, తీయని మాటలు చెప్తారు. ఈ రోజుల్లో అవసరం అవకాశం లేని ప్రేమ దొరకడం చాలా కష్టంరా. అందుకే మనం నిజాల్ని సంవత్సరాలైనా నమ్మం, కానీ అబద్ధాన్ని ఇట్టే నమ్మేస్తాం. ఏమైంది హస్తా? ఆ రాజుగాడు వచ్చి మళ్ళీ ఏదైనా ఇష్యూ చేశాడా? మీ సుఖం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడి నిన్ను ముట్టుకోవటం కూడా కరెక్ట్ కాదురా. ఛీ, లైఫ్లో నీ మొహం నాకు చూపించుకో. ప్యా. ఏమైంది దీనికి ఇలా మాట్లాడుతుంది? ఏమైంది? చెప్పేశా. ఓ, నిజం తెలిసిపోయిందా? ఓకే. ఏంటమ్మా ఏదో అన్నావు? నా సుఖం కోసం నేను చేశానా? మరి నువ్వు చేసింది ఏంటమ్మా? చేసావా? నీ సుఖం కోసం నువ్వు ముగ్గురితో కాపురం పెట్టావు. నీకు నచ్చిన లైఫ్ కోసం నువ్వు చేసింది కరెక్ట్ అయితే, నాకు నచ్చిన లైఫ్ కోసం నేను చేసింది కరెక్టే. ఏదో ట్రై చేశా, వస్తే కోటి లేకపోతే వెంటుగా అని. నువ్వు లేకపోయినా నాకు నచ్చినట్టు బతికేస్తా, కాకపోతే కొంచెం టైం పట్టిద్ది అంతే. నేనేమన్నా రాజుగల చదువు సంధ్య లేను అని అనుకున్నావా? పోవే. రాత్రి బాబీ ఏదో ఫ్లోలో ఉన్నదని నువ్వు కూడా వచ్చేస్తావు బాసు. అయినా నాది తప్పు, రాత్రి 3 పెగ్గుల దగ్గర ఆపాల్సింది. నువ్వేమో పెంట చేసినావు. నేను మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడేది బాసు? ఏమోరా, అయినా ఓటమిని ఒకరు మనల్ని వద్దు వచ్చి వద్దు కాదని పొమ్మన్నా దాన్ని మనం తీసుకున్నంత ఈజీగా ఎవరు తీసుకోరేమోరా. అయినా ఎలా బతుకుతున్నారా ఈ జనాలంతా మనుషులను అర్థం చేసుకోకుండా? బాసు ఏంటి బాసు చిన్నపిల్లలాగా? ఇప్పుడు ఏమైందిరా? పెదాలను చిరునవ్వుతో మేనేజ్ చేస్తున్నావు కానీ కళ్ళల్లో మేనేజ్ చేయలేకపోతున్నావు బాసు. అలాంటిదేం లేదురా. అయినా మనుషుల మీద పరిస్థితులు ఇంతేరా, గట్టికి బాగుపడతాయి. అట్లాంటప్పుడు కూడా మనం మనలా ఉంటేనారా మనం ఏంటో తెలిసేది. రాజురా ఇక్కడ బాధను కూడా ఆనందంగా మూసేవాడేరా రాజు. అది నేనేరా. నేను వెళ్ళి మాట్లాడినా బాసు? ఏ వద్దురా, మూడో మనిషి ప్రేమకు సాయం చేయొచ్చు కానీ మూడో మనిషి మాట్లాడే మాటలు ఇంకా దూరం చేస్తాయి ఒక్కోసారి. బండి తీరా పోదాం.
మనసు మందే అయినా మనమేరా, అందులో ఇంకెవరినో పెట్టి ఊరికే బాధపడుతూ ఉంటాం. చల్ లైట్ రా, నేను అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నాను. పోనీరా, నువ్వు బండి పోనీ. ఒరే కిట్టుగా, నువ్వు మాత్రం ఎవరిని లవ్ చేయకురా. ఒకవేళ చేసిన పెళ్ళికి ముందు అది ఇంటికి పిలిస్తే వెళ్ళకరా బాబు. నానా, ఒకటి అడుగుతా, చెప్తావా? హా, అసలు ఏం జరిగిందో క్లారిటీగా చెప్పు. నాకు నచ్చినవన్నీ ఖర్చైన నా వయసుతోనే పోయాయి. ఇంకా మిగిలింది లైఫ్ పార్ట్నర్ ఆప్షన్ ఒకటే. సో అదైనా నాకు నచ్చినట్టు జరగాలి, నాకు నచ్చిన వాడు పక్కన ఉండాలి. నీ కాబోయే భర్త విషయంలో నువ్వు చేసిన ఆలోచన 200% రైట్. కానీ సమస్య ఏంటో తెలుసా? నీకేం కావాలో క్లారిటీ లేకపోవడం. ఇప్పుడేంటి, నేను చిన్నపిల్లని, మీరు చెప్పిన వాళ్ళనే పెళ్లి చేసుకోవడం కరెక్ట్ అంటావు, అంతే కదా? నీ అయ్యేలాగే నీకు కూడా ముక్కు మీద కోపమే. అసలు ఎలా చెప్పాలి దీనికి? అసలు మీ అమ్మ గురించి నీకేం తెలుసే? ఏముంది, నాన్న చెప్పిన దానికల్లా తలాడిస్తావు. అదే నేను ఇంట్లో ఉంటే మాత్రం నాతో మాట్లాడుతూనే ఉంటావు. లేదా షాపింగ్, ఫంక్షన్స్, కిట్టి పార్టీలు అంటూ ఇవి ఉంటే చాలు నీకు. అందరూ ఉండి ఒంటరిగా ఉండే ఫీలింగ్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఏరా నువ్వు చెప్పినవి. ఏమైంది మా, ఎందుకు ఏడుస్తున్నావు? చిన్నప్పటి నుంచి మీ నాన్న నీకు నచ్చినవన్నీ దూరం చేస్తున్నారని నన్ను ఆయనలా అనుకొని దూరం పెట్టేశా. నాతో మాట్లాడేదాను కాదు, నేను మాట్లాడితే నీకు నచ్చేది కాదు. నువ్వు ఇంటికి వస్తే నేను ఎప్పుడైనా ఏదైనా పని పెట్టుకోవడం చూసావా? లేదు. మీ నాన్నేమో బిజినెస్లో బిజీ. గోడ మీద ఫోటోలు కాకుండా మీ నాన్న నేను కలిసిన సందర్భాలు ఎన్ని చూసావే? కట్టుకున్న పెళ్ళానికి కారు, డబ్బు, బంగ్లాలు ఇస్తారా? కాసేపైనా సమయం ఇవ్వరా? అన్నీ ఉన్న ఒంటరి అనే ఫీలింగ్ ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? చదువు పేరుతో నిన్ను కూడా దూరం చేసేసారు. చచ్చిపోవాలి అనే ఆలోచన నుంచి తప్పించుకోవడం కోసమేరా ఈ షాపింగ్లు, ఫంక్షన్లు, కిట్టి పార్టీలు. అప్పట్లో నీ ఎంత చదువుకోలేదురా, అందుకే లక్ష్యాలు కోరికలు ఏం లేవు, అందుకే ఇలా ఉన్నా. ఐఎమ్ సారీ మా, ఇన్ని రోజులు నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. అందుకేరా కనిపించేవి, వినిపించేవి నిజాలు కావు. వాటిలో ఉన్న అర్థం తెలుసుకుంటే నీకు కావాల్సిన ప్రేమ దొరుకుతుంది. ఏమో మా, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. చదువు పేరుతో ఒంటరిగా పెరిగావు, అందుకే ఎంత కన్ఫ్యూజ్ అవుతున్నావు. ఆలోచించు, నువ్వు ట్రై చేసిన వాళ్ళల్లో నీతో ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా నువ్వు ఇచ్చిన టైంలో ప్రతి సెకండ్ నీతో ఆనందం వెతుక్కునే వాళ్ళు ఎవరు లేరా? నిన్నుగా ఉండమన్నవాడు ప్రతి మగాడు తన బాధని, వీక్నెస్ దాచేస్తాడు. కానీ అవి కూడా నీతో షేర్ చేసుకునే వాళ్ళు ఇలా ఎవరైనా ఉన్నారా? హే ఆసి, నేను అడిగిన వాటికి మ్యాచ్ అయ్యేవాడు ఎవరైనా ఉంటే వాడిని వదులుకోకు. వాడు ఎవడైనా సరే నీకు పెళ్లి చేసేదాకా మీ నాన్నతో నేను ఫైట్ చేస్తా. ఒకవేళ లేడనుకో, అలాంటి వాడి కోసం వెతుకు, నేనున్నా. మన ఫ్యామిలీ అందరు ఎదురొచ్చినా నీకోసం నేను నిలబడతా. నేను పడ్డ బాధ నా కూతురు పడకూడదురా. ఒకసారి ఆలోచించరా, నేను వెళ్ళి నీకు ఇష్టమైన ఫుడ్ చేస్తా. మా కిట్టయ్యకి కూడా రాధమ్మని మొదటిసారి చూసినప్పుడు సేమ్ ఫీలింగ్ అనుకుంటా. అందుకే మా రాధమ్మ ఆయన తలరాతలో ఉండదని తెలిసి కూడా ప్రేమించేశాడు. అట్లాంటి మ్యాజిక్ ఏదో నాలో కూడా జరిగిపోయింది అమ్మాయి. అసలు కలిసి ఉండాలని అనుకున్నప్పుడు ఎన్ని రోజు వాడచ్చు కదా. అన్యాయంగా పిల్లోని కనేసి రోడ్డు మీద వదిలేయడం ఎందుకు? ప్రేమలో దాచుకోకుండా చూపించే ఒక ప్యూరెస్ట్ ఎమోషన్ ఏంటి? కోపం. వాట్? కోపమా? కోపమే ఫ్రూటీ.
మిగతా ఏ ఎమోషన్స్ అయినా పరిస్థితులను బట్టి ఎంతో కొంత దాచేవచ్చు, కానీ కోపాన్ని అస్సలు దాయలేం. ఒరే ఆ కుమార్ గారు డబ్బులు ఇవ్వకుండా తిరుగుతున్నాడు రా, వాడిని పట్టుకోవాలిరా సాయంకాలం. ఏ రాజు, ఆ. ఏంటి మేడం, కార్ ఏమైనా రిపేర్ చేయాలా? నీతో మాట్లాడాలి. మాట్లాడతావా? ఈసారి నువ్వే మాట్లాడతావా లేదా నీ చెలికత్తులు మాట్లాడతారా? రాజు, అంటే మీరు మలాంటి వాళ్ళతో ఏదో డైరెక్ట్గా మాట్లాడరు కదా, అందుకని. క్రోధినామ సంవత్సరం మాఘమాసం 15వ తేదీన 4 AM to 5 AM మధ్యలో అద్భుతమైన ముహూర్తం ఉందంట. సో ఆ ముహూర్తంలో పెళ్లి చేసుకున్న వాళ్ళు 7 జన్మలకి వైఫ్ అండ్ హస్బెండ్ అవుతారంట. ఏంటి మరి, పెళ్లి చేసుకుందామా? పెళ్ళోకేలే కానీ ఆ మధ్యలో మాసం గీసం ఏదో వాగింది ఏంటది? అదేరా Jan 2nd 2025. ఆహా, కొత్త సంవత్సరంలో నాకు బాగా పెడదామని ఫిక్స్ అయ్యామన్నమాట. అది కూడా 7 జన్మలకి సరిపడా ప్లానింగ్. అబ్బా ఓకే. నీ మొహానికి నాకన్నా గొప్ప ఫిగర్ దొరుకుతుందా? దొరకకపోతే దొరికిందాన్నే కసక్కు అనుకుంటాం. ఏరా అంతేగా. రాజు, పెళ్లి చేసుకుంటావా లేదా? ఎలా చేసుకోమంటావా? అంతా మీ ఇష్టం బాసు. చేసుకుంటాలే కానీ ఒక కండిషన్. ఏంటి? పెళ్ళికి ఇంకా 40 రోజులు ఉంది కదా, ఓ 30 రోజులు వచ్చి నా షెడ్లో ఉండు. ఆ? అప్పుడు నా బాడీకి నా ఇంజిన్ సెట్ అవుద్దో లేదో చూసి ఓ చిన్న టెస్ట్ డ్రైవ్ చేసుకొని అప్పుడు ఆలోచిస్తాను తాళి కట్టాలో వద్దని. ఏంటి? వాట్? మరి ఎందుకంత షాకు? ఎప్పుడు మీ అమ్మాయిలకైనా స్వయంవరాలు, మా అబ్బాయిలకు ఉండకూడదా? మేము కూడా పెట్టుకుంటాం మా స్వయంవరాలు. ఇదిగా నీకు ఇష్టమైతే బ్యాగ్ తీసుకున్న షెడ్కి వచ్చాయి. ఏంటి వస్తా. ఎరా ఎలా ఇచ్చింది దానికి? ఇచ్చి పడేసే ఇది మళ్ళీ బాసు. ఏదో కొత్త కాన్సెప్ట్తో వచ్చి ఉంటుందిరా. ఈసారి మనం జాగ్రత్తగా ఉండాలి. హే, అబ్బాయిలకు స్వయంవరం ఏంటి? రాజు, ఏ రాజు, వాట్ ది ఫన్? మా కలియుగ స్వయంవరం లాస్ట్ ఎపిసోడ్ చూసారు కదా. సో ఎలా ఉందో కమెంట్ చేయండి. ఎమోషన్స్ ఎలా ఉన్నాయో, ఎండింగ్ ఎలా ఉందో, ట్విస్ట్లు ఎలా ఉన్నాయో చెప్పండి. కొద్దిగా యాక్టింగ్ చేస్తుంటే బాగా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు. మిగతా వాళ్ళు ఏం మాట్లాడలేండి, ఊరికే షోకేస్ కోసం పెట్టాం, ఉన్నారు కదా. మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా యాక్టింగ్ కూడా అద్భుతంగా ఉంది కాబట్టి కింద తిట్టండి, పర్లేదు ఏం కాదు. బట్ మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఛానల్ పేరు తెలుసు కదా, వాట్ ద ఫన్ తెలుగు.